వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో హనుమాన్ శోభాయాత్ర చాలా ఘనంగా జరుగుతూ ఉంది. అయితే గౌలిగూడలో ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయిన ఈ శోభాయాత్ర 12 కిలోమీటర్ల సుమారు దాదాపు 12 కిలోమీటర్ల ఈ మార్గాన్ని దాటుకుంటూ తాడ్బండ్లో ఉన్న హనుమాన్ టెంపుల్ వరకు చేరుకుంటుంది ఈ భారీ శోభాయాత్ర. అయితే ఈ యాత్రలో వేలాది మంది హనుమాన్ భక్తులు పాల్గొంటూ ఉన్నారు. దీంతో హైదరాబాద్ పోలీసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా చాలా భారీగానే విధించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు మాత్రం చెప్తా ఉన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా గౌలిగూడ రామ్ మందిర్ నుంచి మొదలయ్యే ఈ హనుమాన్ శోభయాత్ర తాడ్బండ్ మందిరం దగ్గర ముగియనుంది. అయితే హనుమాన్ శోభయాత్ర గౌలిగూడ మందిరం నుంచి మొదలై కొన్ని ప్రాంతాలు ముందుగా దాటుతూ ఉంది. అవేంటంటే ముద్రిబాబు క్రాస్ రోడ్స్, ఆంధ్ర బ్యాంక్ క్రాస్ రోడ్స్, కోటి, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్స్, ఇలా మరి నగరాలన్నీ దాటుకుంటూ భారీ శోభయాత్ర సాగబోతుంది. ఒకసారి చూసుకోవచ్చు, భారీ హనుమంతుడి విగ్రహంతో ఒక భారీ వెహికల్ కింద జరుగుతూ ఉంది. హనుమంతుడి ర్యాలీ అయితే భారీ కారణంగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కుర్రకారులు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు ఈ ర్యాలీలో పాల్గొనడానికి. అంటే మొత్తం ఈ 12 కిలోమీటర్ల శోభయాత్రని అతి భారీగా వాహనాలతో అండ్ ద్విచక్ర వాహనాల మీద కూడా వెళ్తూ ఉన్నారు. ఇదిలా జరుగుతుండగా ఈ మార్గంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య ప్రయాణించే వాళ్ళకు పోలీసులు అయితే ప్రత్యేక ఆంక్షలు విధించారు. అయితే హనుమాన్ విజయోత్సవ ర్యాలీకి 17,000 మంది పోలీసులు బందోబస్తు కల్పిస్తున్నట్లు హైదరాబాద్ నగర పోలీసులు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంత పెద్ద మహా ర్యాలీని ఒక చుట్టూ ఈ ర్యాలీ కోసం అన్ని రోడ్లను కూడా క్లోజ్ చేశారు. కాబట్టి ఈ నగరాన్ని ఇలా ట్రాఫిక్ ఆంక్షలు విధించకపోతే ఎక్కడికక్కడ ట్రాఫిక్ సంబంధించే అవకాశం ఉంది. కాబట్టి దాదాపు 17,000 మంది పోలీస్ బస్సులతో బందోబస్తు కాస్తా ఉన్నారు. వీర హనుమాన్ విజయోత్సవ ర్యాలీలో ప్రశాంతంగా నిర్ధారించుకోవాలి, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ జరుగుతున్న శోభాయాత్ర మాత్రం భారీగా ఘనంగా జరుగుతూ ఉంది. కంప్లీట్గా రోడ్ని మాత్రం ఇరువైపులా బ్లాక్ చేయడం జరిగింది. చుట్టూ ఒక పక్క చూసుకుంటే పోలీసులు చూసుకోవచ్చు, సిఆర్పిఎఫ్ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులతో పాటు భారీ బలగాలు కూడా ఇక్కడ ఏర్పడడం జరిగింది. అంటే ఎలాంటి మత కల్లోహాలు కానీ ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు కూడా వారి ఆయుధాలతో సిద్ధంగానే ఉండడం కనపడతా ఉంది. ఇక్కడికక్కడ వాహనాలు పెట్టి వాహనాలను తరలిస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. సుమారు ప్రస్తుతం ఆ ర్యాలీ అయితే ఇక్కడ సికింద్రాబాద్ వరకు అయితే చేరుకుంది గౌలిగూడ నుంచి. ఇంకా మరి రాత్రి 8 గంటల సమయానికి ఈ ర్యాలీ కాస్త మూవ్ అవుతూ ఇక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉంది. చూసుకోవచ్చు ఎంత భారీ భక్తుల రద్దీ అయితే మామూలుగా లేదు. అంత తండోపతండాలుగా జనాలు అయితే కనబడుతున్నారు. ఒక్కసారి చూసుకుంటే ర్యాలీ మాత్రం చిన్న రోడ్లు, చాలా ఇరుకు రోడ్లలో అయినా కూడా ఏ ఒక్కరు తగ్గడం లేదు. పెద్ద వాహనాలతో పాటు ర్యాలీతో భారీ ర్యాలీగా సాగుతూ ఉంది. ఇక్కడ ఇంత జనాలంటే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి హైడ్రేషన్ డ్రింక్స్ ఇవ్వడం కానీ, మధ్యలో తినడానికి ఆహారం ఇవ్వడం కానీ, ఇలాంటి వచ్చిన భక్తులకి ర్యాలీలో పాల్గొంటున్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటూ ఉన్నారు. అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, ఎటువంటి ఘటన జరగకుండా చూసుకోవచ్చు. ప్రతి ఒక్క జై శ్రీరామ్ నినాదంతో ముందుకు దూసుకుపోతూ ఉన్నారు. చూస్తుంటే ఉత్సవ విగ్రహాలు కూడా మనతో పాటే ఉన్నాయి, చూడొచ్చు. ఇక్కడ ఈ రోజు అభిషేకం చేస్తూ అక్కడ కొనసాగించడం జరిగింది. ఉత్సవ విగ్రహాలని మరియు విగ్రహ రూపాలని కలిసి తీసుకెళ్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా కుర్రకారులు కానీ యూత్ కానీ బైకుల మీద భారీ ర్యాలీగా వెళ్తా ఉన్నారు. మీరు ఒక్కసారి ఆర్టీవీ ప్రేక్షకుల కోసం స్పెషల్గా చూపిస్తా ఉన్నాం. మేము ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్ చూడవచ్చు. హనుమంతుడు కానీ సీతారాముల విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు ఇక్కడ పెట్టి చూపించడం జరుగుతుంది. హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన ఈ శోభాయాత్ర ఎంత ఘనంగా, ఎంత ప్రశాంతంగా జరిగిందో. సో దీని అందరికీ ఆర్గనైజర్ మన మంచిర్యాలపేట ఆర్గనైజర్ సతీష్ గారు ఉన్నారు మనతోటి. అన్న చెప్పండి, ఇంత ఘనంగా జరిపించారు, ఎలాంటి ఆటంకం లేకుండా ఎలాంటి ఏర్పాట్లు తీసుకున్నారు అండ్ ఇలాంటి ఏర్పాట్లు కూడా చేయబోతున్నారు? అంటే ఒకటే, పార్టీలు ఎన్నున్నా, జెండాలు ఎన్నున్నా, మన బన్స్లాల్పేట్ అందరూ కూడా ఎజెండా ఒకటే. ఈరోజు అందరం కలిసి ఈ శోభాయాత్రలో ఎంతో
రంగరంగవంగభయంగా గత 20 సంవత్సరాల నుంచి కూడా మరి అందరూ పార్టీలను పక్కన పెట్టి కూడా ఎంతో సహకరించి ఎంతో ఘన విజయంగా చూస్తున్నారు కదా. ఈ యొక్క పార్టీ స్పేస్లో చిన్న పెద్ద పిల్లలు అందరూ కూడా చాలా ఇష్టంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేయనందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నానండి. చాలా థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ, అంటే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ? ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు అయ్యవారి ప్రసాదం, రవ కేసరి, టమాటా బాత్, అదేవిధంగా ఒక 100 ప్యాకెట్ల వాటర్ ప్యాకెట్లు, అదేవిధంగా రస్న, అన్ని రకాల కూడా వాళ్ళకి సదుపాయాలు కలిగిస్తూ మరి అందరూ కూడా ఆడుతూ పాడుతూ ఇంత సంతోషంగా జరిగిన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి డిపార్ట్మెంట్ కూడా మాకు సహకరించినందుకు వేదిక నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. సుమారుగా ఎంతమంది హాజరై ఉండొచ్చు ఈ శోభయాత్రలో? ఒక రన్నింగ్లో చూసుకుంటే ఒక 2 నుంచి 3 లక్షల మంది ఈ శోభాయాత్ర ర్యాలీలో ఉంటారు. వేచించి నిలబడి దాదాపు అక్కడ గౌలిగూడ నుంచి తాడిబంద్ వరకు సుమారు 5 నుంచి 6 లక్షల మంది వేసి తీస్తారండి, చూస్తూ ఉంటారు. అట్లా సుమారు 10 లక్షల మంది దాదాపు ఈ యొక్క అనుసంధానమై ఉంటారండి. ఇది చూసారు కదా శోభయాత్ర ఎంత ఘనంగా జరిగిందో. అయితే ఏదైతే గౌలిగూడలో స్టార్ట్ అయ్యి కాసేపట్లో తాడిపండులో ముగినుంది. సో ప్రస్తుతానికైతే ఈ బన్సిలాల్పేటలో ఈ ఏదైతే హనుమాన్ శోభయాత్ర ముగిసింది, అలాగే ఈ హనుమాన్ శోభయాత్ర ముందుకు సాగుతూ ఉంది. ఇది హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన భారీ శోభయాత్ర సంబంధించిన పూర్తి వివరాలు ఎక్స్క్లూజివ్గా మీరు ఆర్టీవీతో చూస్తూ ఉన్నారు. మరిన్ని వార్తల కోసం చూస్తుండండి ఆర్టీవీ. కెమెరామెన్ సతీష్తో పవన్ వాయిదేవ్, ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.